మన కావాల్సిన వస్తువులంతా కూడా కొనుక్కుంటాము. బైబిల్ ఏంటి ఒక్కటేంటి ఎక్కువ కావాలని చెప్పి ఎక్కువ ఎక్స్ట్రా బైబిల్స్ నేను ఇంట్లో పెట్టుకుంటా ఉంటాను. నేను కూడా ఒక్కో దానికి మందిరానికి ఒకటి, ఇంట్లో ఒకటి, బయటకు వెళ్ళినప్పుడు ఒకటి, అలా 3, 4 బైబిల్స్ వాడుతా ఉంటాను. అయితే పెద్ద ప్రింట్ కొరియా ప్రింట్ అని వెళ్తే దొరకలేదు. అందుకని కొంచెం పెద్ద అక్షరాలు కొన్న బైబిల్స్ 2, 3 తెచ్చి నేను ఇంట్లో పెట్టుకున్నాననమాట. ఇంట్లో పెట్టుకుంటే ఒక పెళ్ళికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పెళ్ళికి మా బావగారు వాక్యం చెప్పాలనమాట. తను ఇంగ్లీషు బైబిల్ ఫాలో అవుతారు. ఫాలో అవుతే నేనేం చేశానంటే కొత్త బైబిల్ అనమాట. బావగారు ఈ బైబిల్ తీసుకెళ్ళండి అని చెప్పేసి ఆ పెద్ద బైబిల్ అది కాస్ట్లీనే ఉంది. బైబిల్ ఇచ్చాననమాట. బైబిల్ ఇచ్చిన తర్వాత అక్కడ పెళ్ళికెళ్ళారు. వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన తర్వాత ఎవరో తెలీదనమాట. ఒకాయన అన్నాను. నేనైతే లేట్‌గా వెళ్ళాను పెళ్ళికి. ముందు మా బావగారు వాక్యం చెప్పాలి కాబట్టి మా బావగారు, బ్రదరు ముందెళ్ళిపోయారు. నేను మా పిల్లలు లేట్‌గా వెళ్ళాం. నేనెళ్ళేసరికి వాక్యం అయిపోయింది. అయితే ఎవరో దగ్గరకొచ్చేసి బైబిల్ బాగుంది అన్నారంట. బాగుందనేటప్పుడు వెంటనే ఏం చేశారంటే, ఇదిగో తీసుకో అని చెప్పేసి ఆ బైబిల్ ఇచ్చేశారు. బైబిల్ ఇచ్చేస్తే నాకేంటో మనసులో నొచ్చుకున్నాను. ఏంటి బావగారు కొత్త బైబిల్ ఇచ్చేస్తే అది తెలీదు, ఏం లేదు, బైబిల్ బాగుంది. ఎక్కడ కొన్నారు అన్నారంట బైబిలు. ఎక్కడ కొన్నారు అనేటప్పటికి వెంటనే ఎనక బైబిల్ ఇచ్చేశారనమాట. ఏంటి బావగారు ఏంటి బైబిలా? తెలీదు, ఏం లేదు. వెంటనే బాగుందనగానే బైబిల్ ఇచ్చేశారని ఇంటికొచ్చే వెంటనే నేను వెళ్ళడంలోనే మామూలు పెళ్ళికెళ్ళాను. పెళ్ళికెళ్ళడంలోనే నన్ను చూసి, "అమ్మాయి నువ్వు బైబిల్ ఇచ్చావు. ఆ బైబిలు ఎవరో బాగుంది. ఎక్కడ కొన్నారు?" అనేటప్పటికి నేను ఇచ్చేసాను ఆ బైబిలు అన్నారు. అంటే నేను నొచ్చుకున్నాను. ఏంటి వెంటనే బావగారు కొత్త బైబిల్ ఇస్తే నాకు ఈ ప్రింట్ దొరకదని చెప్పేసి నేను ముందు ఇంట్లో పెట్టుకున్నాను. ఎక్స్ట్రా బైబిల్స్ ఇట్లా ఇచ్చేసారంటే మనసు పైకి ఏమనలేదు కానీ మనసులో నొచ్చుకున్నాననమాట. అయితే కానీ ఒక్కోసారి చేసిన పనికి సిగ్గుపడాల్సొస్తదనమాట నేను. తర్వాత 2, 3 నెలలకి ఒక బ్రదరు బ్రదర్‌కి ఇద్దరికి అంత మంచి శ్రేష్టమైన బైబిల్స్ తెచ్చిచ్చారనమాట. అసలు నేనెంత సిగ్గుపడ్డానంటేను, నేను ఒక్క బైబిల్ వేరే వాళ్ళకిస్తే నేను మనసులో నొచ్చుకున్నాను. దేవుడు నాకు ఇద్దరికి 2 బైబిల్స్ ఇచ్చాడు. లైఫ్‌లో ఎప్పుడు దేవుని వాక్యం అది ఎంత ఖరీదైనా సరే, వేరే వాళ్ళకు దేవుని వాక్యం ఇచ్చినప్పుడు ఎప్పుడు మనసులో గొనుక్కోకూడదు. ఇంకా అనేసి ఆ రోజు మామూలుగా బైబిల్స్ వేరే వాళ్ళకి ఇస్తా ఉంటా గానీ, అంత ఖరీదు గల బైబిల్ మాత్రం నేనెవరికీ ఇవ్వననమాట. కానీ ఎంత నొచ్చుకున్నానంటే అది బైబిల్ ఎంత ఖరీదైనా సరే, వేరే వాళ్ళకి దేవుని వాక్యం ఇచ్చినప్పుడు మనసులో నొచ్చుకోకూడదు అనేటటువంటి అంటే రిపెంటెన్స్ మాట. అంత రిపెంటెన్స్ నాలో వచ్చింది. అలా నొచ్చుకోకూడదు అని నేర్చుకున్నాననమాట. ఇప్పటికీ అది గుర్తుకొచ్చినప్పుడల్లా చాలా బాధపడతా ఉంటాను. నేను ఒక్కటే ఇచ్చాను. కానీ దేవుడు నాకు డబుల్ ఇచ్చాడు. అంటే దేవుని వాక్యం అది ఎవరో గాని ఇంతవరకు ఆ బైబిల్ ఎవరికిచ్చారో కూడా అది తెలీదు గానీ, కానీ దేవుడు మాత్రం నాకు ఒకటి ఇస్తే మళ్ళీ డబుల్ ఇచ్చాడు కాబట్టి నిజంగా ఒక్కోసారి మనము తెలియక మనసులో నొచ్చుకుంటా ఉంటాం గానీ, దేవుడు దానికి రెండింతలుగా ఇచ్చేవాడుగా ఉంటాడనమాట. ఇది ఇప్పటికీ నాకు అది గుర్తుకొచ్చినప్పుడే చాలా బాధపడతా ఉంటాననమాట. ఈ మధ్య కాలం జరిగింది అనమాట ఇది. చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం ఆంటీ. నిజంగా కదండి, ఎంత చిన్న విషయాల్లో మనము ఆ యొక్క పశ్చాత్తాపం అనేది జరుగుతూ ఉంటుందో అంత దగ్గరికి వచ్చేస్తూ ఉంటాం ప్రభువారి దగ్గరికి. నిజంగా ఇలాంటి విషయాల్లో కూడా దేవుడు ఎంత గొప్పగా మాట్లాడతాడు అనేది ఆ అనుభవం గుండా వెళ్ళిన వారు మాత్రమే చెప్పగలుగుతారు. నిజంగా మనం పరిచర్లో ఉంటాం. అనేక మంది మరి పరిచర్లో లేదంటే ఆ యొక్క వాళ్ళ డైలీ లైఫ్లో జాబ్స్ దగ్గర కానీ ఇంట్లో కానీ సింపుల్గా మనము ఏదో ఒకటి అబద్ధాలు ఆడడం అనేది, లేదంటే సింపుల్గా మనం క్రైస్తవులమైనప్పటికి కూడా అది చేసేస్తూ ఉంటాం. నిజంగా ఎంత జాగ్రత్తగా మనం ఉండగలిగితే తప్ప ఆ యొక్క దేవుణ్ణి మనము ప్రతిబింబించలేమని, దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని, దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉంటాడనేది
అసలు గుర్తించుకోలేకుండానే మనము మాట్లాడేస్తూ ఉంటాం. నిజంగా ఈ యొక్క సాక్ష్యం ద్వారా మనమందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఎంతో ఉందనేది మరి గట్టిగా నమ్ముతా ఉన్నాను నేను. ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఎప్పుడైతే ప్రభువారి పాదాల దగ్గర పడతా ఉంటామో, నిజంగా ఇలా నేను ప్రవర్తించకూడదు అని అనుకుంటా ఉంటాము, బిహేవ్ చేసి వచ్చేస్తూ ఉంటాం. ఎంతో కష్టమైన పని ఇది. నిజంగా అన్ని ఏరియాస్‌లో దేవుడు మనల్ని అడ్రెస్ చేస్తా ఉన్నప్పుడు, మనం సబ్మిట్ చేసుకోవడానికి పూర్తిగా అవకాశం ఇచ్చినప్పుడే దేవుడు నీలో నాలో కార్యం చేసేవాడిగా ఉంటున్నాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా మరి మీ యొక్క సాక్ష్యాన్ని తెలియజేయొచ్చు. అలాగే ఏదైనా బైబిల్ స్టడీలో అంశం కూడా మీరు మాట్లాడాలనుకుంటే, మనం ఒకసారి మరి సెకండ్ టైం వినడం కానీ, లేదంటే ఎలాగో శ్రీధర్ బ్రదర్ కూడా అందుబాటులో ఉన్నాడు అన్న కూడా. సో మీరు ఏదైనా అంశాన్ని బట్టి మాట్లాడాలనుకున్నా మీరు తెలియచేయొచ్చు, లేదా ఏదైనా సాక్ష్యం ఉంటే కూడా మీరు పంచుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. లాస్ట్ వీక్ నేను సాక్ష్యం పంచుకున్నాను. హౌ ద లార్డ్ హస్ లెడ్ us and his faithfulness is so great. దాని తర్వాత పంచుకున్న తర్వాత మా బాబు కాల్ చేశాడు. కాల్ చేసేసి మమ్మీ బ్యాడ్ న్యూస్ అని. ఏంది నాన్న? ఐ వాజ్ సో హ్యాపీ how the Lord led children and the way he's leading us as well. And suddenly ఆయన చెప్పాడు, మమ్మీ నా కాంట్రాక్ట్ ఎండ్ చేసేసారు, నౌ ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ అ జాబ్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ నౌ అని చెప్పి చాలా బాధపడ్డాను అనమాట. అండ్ దట్ కంప్లీట్ వీక్ ఐ వాజ్ ఆస్కింగ్ ద లార్డ్. Sometimes I questioned also. Then on Thursday, while I was reading the daily devotion from Psalms 32:8 and from the life of Nehemiah, oh, taste and see that the Lord is good. When I was reading that complete explanation from the life of Brother Baksing uncle, he quoted 3 examples in that particular verse. How much he waited on the Lord, especially one of the examples which touched my heart so much, that the whole day he was not having food. He was very hungry, and he thought of his friend who can give him food. And our example, and how he put forth before the Lord the indications. Lord, I am very hungry. I will go to my friend's house and I will, if he says first time, second time, I will say no, third time I will have the food. So that అది ముందు రోజు అలా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేశారు. సెకండ్ డే కూడా ఆయనకు అన్నం లేదు. అండ్ ప్రార్థిస్తుంటే ఆయనకు అదే థాట్ వచ్చిందంట అంకుల్కి, ఏమని, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడ. దెన్ గాడ్ రివీల్ టు హిమ్, వేర్ ఇస్ యువర్ ఫెయిత్, look to me. So he did not go to his friend's house, but he slept without food. Midnight there is a person knocking at his door. ఆయనకి ఒక విజన్ వచ్చిందని, దట్ అంకుల్ ఇస్ హంగ్రీ. సో ఆ మిడ్ నైట్ లో వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నం ఇస్తారు. సో దట్స్ హౌ గాడ్ మేడ్ అ ప్రొవిజన్ ఫర్ అంకుల్. అండ్ నెహెమియాస్ లైఫ్ ఆల్సో God brought to my attention from Nehemiah chapter 2, how the Lord led Nehemiah and the king gave permission to go to Jerusalem. He made ways. So then I was encouraged and strengthened through the word of God. Lord, yes, I'm losing my faith. Help me not to lose my faith. Definitely you will help your children, JP. There was inner peace in me. దో ఎక్స్టర్నలీ ఒకలాంటి భయము, ఒకలాంటి అన్ఫెయిత్ఫుల్నెస్, ఒకలాంటి టెన్షన్, ఆ మైండ్ సెట్లో ఇన్నర్ పీస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాజ్ స్ట్రెంథనింగ్ మీ. దెన్ ఆన్ థర్స్డే
itself. Thursday morning, my devotion was, and Thursday evening, my son was talking to my mummy. He was very happily, joyful voice తో. అంతకుముందు కొంచెం చాలా డిప్రెస్డ్ మూడ్ లో మాట్లాడుతున్నాడు. నేను దూరం నుంచి కొంచెం డిస్టెన్స్ నుంచి వింటున్నాను. మా వై ఈస్ ఈ సో హ్యాపీ అని. Then I took the phone and I asked him, "What happened, Nana?" And he said, "Mummy, I wanted to return the laptop to the office because they have ended my contract. But suddenly they say not to return the contract laptop. We are going to give you another project." I said, "Lord, I thank you so much. In spite of my unfaithfulness, you are so faithful. You will never leave your children." That's what he very clearly spoke to me. "Oh, taste and see that the Lord is good." Truly, Lord is so good. It's so good that no words to express my gratitude. And these are all little things, but when we look at the spiritual aspect, faith, not to get disturbed, depressed, but only to hold on to His promises, that He is very faithful and is a promise fulfilling God. I thank the Lord for the way He's strengthening me, encouraging me in every way. Not only this, but in every aspect. Even from last 2 days, Dad's health is very bad, very bad. But still, I look to the Lord to strengthen us and to guide us. Thank the entire team for praying for us and praying for Sharon and Ruben. Continue to pray. We stand. And apart from this, I also wanted to share the ministry at Yapran. Last Sunday, there was one sister, a new sister, who joined the prayer. So we asked her, "From where are you coming?" She said, "I'm coming from Babuji Nagar, very close by area from Yapran." Then how did you know that there are prayers here? So she said, one of the brothers, some brother, we don't know who that brother is, not even from our team. One of the brothers, he told her, "Go to this place, there are prayers, and join that prayers, you will see the change in your life." I was very surprised. Do not know who the brother is, but God is working wonderfully in Yapran. We are seeing good number of people coming. It's not the number, but how the Lord is leading the people, and how in the toughest place, very tough. ఎందుకంటే ఎవరికి చదువు లేదండి అక్కడ, ఎవరికి అండర్స్టాండింగ్ కూడా లేదు. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు అండర్స్టాండ్, బట్ లార్డ్ ఇస్ లీడింగ్ దెమ్. లార్డ్ ఇస్ మేకింగ్ దెమ్ అండర్స్టాండ్ the difference, to know the truth, even in midst of children and elders, and they are able to worship the Lord. I thank Brother Yugender, all the way from Mishrabad he comes, and even if sometimes I will have that question in my mind, how much burden he has. He will not stop, even if something goes and they say, I will stop myself. I will say, "Brother, I have this work, I'm not coming." But he did not have any excuses to tell. That's the burden. And also Sister Maleshwari, she, her burden is, "Akka, my place is Yapran, so I'm moving from this place to this place." So she came close by. Likewise, the entire team to minister the word of God in that toughest place. There are so many oppositions. If I have to tell, opposition is my own relative. My mummy's brother's daughter, who is running a ministry there, she herself is in opposition. But God is making us to stand there. And people are saying, "We want this ministry to run here because we are able to change ourselves." So continue to pray for this ministry at Yapran. And all the people here, all sisters and brothers who are able to join us, if the Lord burdens you, please join us so that we can change the people there and bring them to the Lord and add them to the kingdom of God. Thank you. Thanks the Lord.
దేవునికి స్తోత్రం. మీ అందరికి వందనాలు. గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరికి వందనాలు. డియర్ ఫ్రెండ్స్, నేను గుంటూరు నుంచి మొన్న బండి వేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పటికి దాదాపుగా నేను మామూలు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇప్పటికి 32 సార్లు వెళ్ళొచ్చాను. అయినా దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా మొన్న చిన్న యాక్సిడెంట్ జరిగింది. అది అనుకోకుండా ఒక ఆమె అడ్డం వచ్చింది, కింద పడింది. ఇంకా ఆమెను హాస్పిటల్కి తీసుకుపోయి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఏం ప్రాబ్లం ఏం లేదండి, మైనర్ రిపేర్, మేజర్ ఏం కాదులేదు అని డాక్టర్ గారు అన్నారు. అయినా వాళ్ళు బండి వడబిక్కొని 10,000 కట్టమని అన్నారు. మరి దేవుడు కార్యం చేస్తాడని నేను ఇంటికి వచ్చాను. డబ్బులు లేని పరిస్థితిలో మరి వాస్తవానికి నిన్న ఆ బండిని రిపేర్ చేయటానికి ఒక బ్రదర్ నాకు ₹1,00,000 ఇవ్వాల్సి ఉంటే నువ్వు ఆడికి పోన్నా నేను ఇస్తానన్నాడు. ఆడిపోయిన తర్వాత బండికి ఆడిపోయినాక స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఇదే సంగతి అని నేను అనుకుంటే, నేను ఆడిపోయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసుకున్నాక బస్ స్టాండ్లో కూర్చొని ప్రార్థన చేశాను. దేవానికి స్తోత్రం అన్నాను. అయినా దేవుని కార్యాల అద్భుతము జరిగినవి. అంతకుముందు ఒక కేసు ఆర్ఎంపీ డాక్టర్ని కాబట్టి హాస్పిటల్లో కేసు పెట్టాను. ఆ కేసు ఆరోగ్యశ్రీలో పెట్టినందుకు మామూలుగా నాకు 2,500 ఇచ్చారు. ఎప్పుడో పెట్టిన కేసు అది, అడిగినందుకు ఇచ్చారు. సరే, ఆయన స్విచ్ ఆఫ్ చేసుకున్న దేవుడు గృహద్వారం ఉండి నాకు దయచేశాడు. 2,000 ఆయన కట్టేసి 500 పెట్రోల్ కొట్టుకొని వస్తూ ఉన్న సందర్భంలో మరి పిరంగిపురం దగ్గర చిన్న యాక్సిడెంట్, సాతానుడు కలుగజేసినటువంటి శోధన అది. అయినా దేవునికి మహిమ, దానివల్ల నాకు ఏదో మేలు ఉంది అని చెప్పి ఆలోచన చేస్తున్నాను. మరియు మీరు గ్రూపులో ఉన్న ప్రతి బిడ్డ ఆ విషయము ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క సోదరి సోదరులు భారం కలిగి ప్రార్థన చేయండి. ఈరోజు రేపట్లో వెళ్ళి బండి తీసుకుని రావాలి. దేవుడి కార్యాలు వారి యొక్క హృదయాలను మార్చి బండి ఇచ్చలాగా ప్రార్థన చేద్దాం. మరి నిజంగా దేవుడి కార్యాలు ఒక అద్భుతము. ఒక కీడు వెనక మేలు ఉంటుంది. అది ఎందుకు జరిగిందో నాకు తెలియదు. దేవునికి స్తోత్రములు కలుగుగాక. మరి మీ అందరికీ వందనాలు. చేయని ప్రార్థనలు ప్రార్థన చేస్తారని, వారి హృదయాలు మరి తెరువులాగున భారం కలిగి ప్రార్థన చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ వందనాలు. బండితో గుద్దారానా మీరు? అర్థం కాలేదు నాకు. అయ్యా, అది క్రాస్ చేసినప్పుడు ఆ అడ్డం వచ్చింది. గుద్దింటే తీసుకున్నారా? ఓకే, తీసుకున్నారు. ఓకే ఓకే, ఎస్ అన్న, ప్రేయర్ చేద్దాం. భారం కలిగి ప్రార్థన చేయండి. దేవుడు ఎస్ ఎస్, సరే అన్న, సరే, ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. మనం అన్న కొరకు ప్రార్థన చేద్దాం. నిజంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అంత దూరం ప్రయాణాలు అనేది కూడా నిజంగా ఎంత జాగ్రత్తగా మనం వెళ్తే కూడా పరిస్థితులు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ దేవుడు అనేక విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. మరి ప్రార్థన చేద్దాం. అన్న పేరు వెంకటయ్య బ్రదరు. మరి అన్న ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ ఉన్నారు. తన యొక్క ఆరోగ్యం కొరకు మరి ఉన్నటువంటి పరిస్థితి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే ముందు పంచుకున్న సాక్ష్యం అక్క కూడా మరి మాకైతే ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు ఈ విషయము. అది లాస్ట్ వీక్ ఇన్సిడెంట్. మరి అయినప్పటికీ నిజంగా దేవుని కార్యాలు అనేవి ఆయన జరుపుకుంటున్నాడు అనేది ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నాం. నిజంగా ఆ పరిస్థితులను బట్టి మాకంటే ఎక్కువ నిజంగా ఆ స్థలంలో వ్యతిరేకత అనేది అక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళకి పరిచయమైనటువంటి వాళ్ళ మీదనే ఎక్కువ ప్రభావితం ఉంటుంది. మరి దేవుడు అయినప్పటికీ కార్యం చేస్తూ ఉన్నాడు. మరి ఎంతో మనం పంచుకుంటున్నది చాలా తక్కువ, కానీ చాలా ఎక్కువ అపోజిషన్ అనేది అక్కడ జరుగుతూ ఉంది. మనం ప్రభు వైపే చూస్తూ ఉన్నాం. ఆయన గొప్ప కార్యాలు చేయాలి. మరి ప్రార్థన చేద్దాం ఈ విషయం కొరకు కూడా. మరి ఇంకెవరైనా మరి మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే, నిజంగా అక్క బాబు విషయంలో మనము చూసాం కదా, అప్పుడప్పుడు దేవుడు రోజు చేయబట్టుకొని నడిపిస్తూ ఒకరోజు వదిలేస్తాడు.
ఒకవేళ చెయ్యి వదిలేసినా కానీ ఆయన ఉన్నాడనే నమ్మకంతో మనం ముందుకెళ్ళినప్పుడు నిజంగా వదిలిన తర్వాత మనల్ని నిలబడడానికి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు, ఆయన మనతో ఉన్నాడనే నమ్మకంలోనికి నడిపిస్తున్నాడు అనేది మనం గ్రహించినప్పుడు ఆయన కొంత ఆ శ్రమ ఇచ్చినప్పటికి కూడా మనం ఎంతో నమ్మకంతో నిజంగా విశ్వాసంలో గొప్పతనం అదే కదండి. నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము, మరి కనబడని వాటిని నమ్మడం, అదే మన విశ్వాసం కదా. నిజంగా ఈ యొక్క సాక్ష్యం ద్వారా కూడా మనం అందరం ఎంతో బలపరచబడ్డాం. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి పంచుకోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గతంలో నేను మీకు చిన్న ఇంట్లో బాబుకి దెబ్బ తగిలింది అని చెప్పాను కదండి. దాని గురించి ఒకరోజు నేను మళ్ళా అంటే నేను స్కూల్ పిల్లలు ఈ మధ్య ఒంటిపూట బళ్ళు ఉన్నాయి కదా, ఒంటిపూట బళ్ళు ఉన్న కారణాన నేను పేషెంట్స్కి వెళ్తున్నాను. సో నేను డైలీ ప్లాన్ చేసి పంపిస్తాను పిల్లలకి. తర్వాత నేను ఒకరోజు వాడు ప్రేయర్ చేస్తూ వెళ్ళిపోయాడు, కింద పడ్డానని చెప్పాను కదా. తర్వాత ఆ విషయం మీకు డిస్కస్ ఆ రోజు చెప్పాను మీకు. ఆ రోజు ఇట్లా అయింది. నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, పిల్లలే వెళ్తున్నారు. బాబు తీసుకెళ్తున్నాడు పాపని, నేను లేను కాబట్టి. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఆడే ప్రేయర్ చేసి తీసుకెళ్తారు. అది ఒక రకంగా దేవుడు సాయం చేసినాడు. అంటే ఎప్పుడు నేనే ప్రేయర్ చేసేవాడిని, సొంతంగా బాబు ప్రేయర్ చేసి తీసుకెళ్ళడం. దేవుడు నిజంగా నడిపిస్తున్నాడు బాబును. మీరందరూ మా ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం సాయం, దేవుడు సాయం చేసినందుకు దేవునికి మరొకసారి ఉన్నారు. దేవుడు నడిపిస్తున్న విధానం బట్టి కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలిగినాక పిల్లల కోసము, మా భార్య కోసము సాయం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్ అన్న. నిజంగా ప్రతి శుక్రవారం రోజు కూడా మనము అదే పని చేస్తూ ఉన్నాము. దేవుని మహాకృపను బట్టి టీం మెంబర్స్లో ఉన్నటువంటి వారి యొక్క కుటుంబాల కొరకే శుక్రవారం రోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాము. మిగతా రోజుల్లో అన్ని సువార్తల కొరకు, మరి వ్యక్తిగతమైన అవసరతలు, అన్ని ప్రేయర్ పాయింట్స్ ఉంటున్నాయి. కానీ శుక్రవారం రోజు కేవలం ఎవరైతే మనకు మరి ప్రేయర్స్లో జాయిన్ అవుతారో వారి కుటుంబాల కొరకు, వారి యొక్క అవసరతల కొరకు ప్రత్యేకంగా మరి మన యొక్క గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరి కొరకు కూడా దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ప్రేరేపించి మరి ప్రభువులో బలపరచడానికి వారి కుటుంబాలు ప్రత్యేకంగా బిడ్డల కొరకు ప్రార్థించడం అనేది మనము ఆరంభించి ఒక 2 నెలలుగా వస్తూ ఉంది. ఒక మంచి తరాన్ని చూడాలి, రానున్న తరము అనేది మన కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకే మనం ప్రార్థన చేయడం అనేది కూడా ఆరంభించాం. అందును బట్టి అన్న కూడా గడిచిన దినాల్లో సాక్ష్యాన్ని పంచుకుంటూ వచ్చాడు. మరి కుమారుడు కూడా ఆ విధంగా ప్రార్థన చేయడం మనం చేస్తేనే పిల్లలు నేర్చుకుంటూ మరి వస్తారు. నేను కూడా ఈ మాటను బట్టి ఒక చిన్న సాక్ష్యం పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. గడిచిన 2 వారాల క్రితము మరి నా యొక్క కుమారుడు జాయ్కి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్. మామూలుగా అంటే రెగ్యులర్గా పొద్దున ప్రేయర్ చేసుకుంటాము. ఈ టైం అయిపోయిన తర్వాత ఇంకా నిమ్మలంగా ఎవరి పనులు ఉంటే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం. మొన్న ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. అంటే నేను ఏదో బిజీగా వేరే ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నా. మా వైఫ్ కూడా వంట చేసుకుంటూ ఉంది. ఇంకా స్కూల్కు టైం అవుతూ ఉంది. బాబు రెడీ అయిపోయి తనకు తానే మరి 2nd క్లాస్ అవుతూ ఉన్నాడు. ఒక 6-7 ఇయర్స్.
ఉంటాయి. మరి చెప్పింది ఏం లేదు కానీ మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే నేను గమనించలేదు. నేను అటు పనిలో ఉన్న శైలజ వచ్చి చెప్తా ఉంది, తొందరగా ఒకసారి ఇక్కడ రా చూద్దు అని. ఏం జరిగిందా అని నేను కంగారుతో వస్తే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు బాబు. నిజంగా ఎంతో సంతోషం వేసింది. ప్రభు ఇలా మనల్ని చూస్తూ పిల్లలు కూడా నేర్చుకుంటారని, ప్రభు వారి హృదయాల్లో కూడా ఇప్పుడు పరీక్షలు అంటే ప్రార్థన చేయండి అని అడగడం వేరే కానీ అడిగి చేయించుకునేవాడు మొన్నటి వరకు. ప్రేయర్ చేయ డాడీ ఎగ్జామ్స్ ఉన్నాయని. ఇప్పుడు అడగడం లేదు. నేను బిజీ ఉంటున్నానో లేదంటే ఇంకోటో తనే మోకరించి ప్రార్థన చేసుకుంటాడు గట్టిగా చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉన్నాడు. నిజంగా ఈ సాక్ష్యాన్ని బట్టి నేనెంతో నిజంగా దేవుడు ఇంతగా కార్యం చేస్తాడా పిల్లల్లో కూడా. 2 years అంటే 2nd క్లాస్ అంటే చెప్తేనే ఏ పిల్లలు చేయరు. నేను కూడా అసలుకు పిల్లలను వదిలేస్తాను. కంట్రోల్, ఇది బౌండరీస్ పెట్టొద్దు, వాళ్ళు స్వచ్ఛందంగా నేర్చుకోవాలి, ఇలా చేయి అలా చేయి అని ఒక కంట్రోల్ కూడా ఏముండదు. వాళ్ళు చూస్తూ మనతో మాట్లాడుతూ నేర్చుకోవాలన్న నిదానంతో కొంత అల్లరిగా ఉన్నప్పటికి కూడా, కొంత డిస్టర్బ్ చేస్తూగా ఉన్నప్పటికి కూడా అలానే ఫ్రీగా వదిలేస్తూ ఉంటాను. కానీ ప్రార్థన విషయంలో బయటికి వెళ్తాము అంటే ముందు వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తారు, ఇద్దరు పిల్లలు. మేము ఇంకా అప్పటికి అటెన్షన్లోకి కూడా వచ్చిండాం. అటు ఇటుగా సర్దడంలోనే ఉంటాం. కానీ పిల్లలు వాళ్ళని ముందు రెడీ చేసి పెడితే వాళ్ళు ముందెళ్ళి కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంటారు ఇద్దరు. దేని కొరకు? చిన్న మాటలే, ప్రయాణం కొరకు, వెళ్తున్న పరిస్థితి కొరకు, తిరిగి వచ్చేంత వరకు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ప్రభువా నీకు వందనాలని చెప్పడము, ఇవన్నీ నిజంగా దేవునిలో ఉన్నారు అనడానికి, వాళ్ళు దేవుని చేత నడిపించబడుతూ ఉన్నారు, దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు పిల్లలకు అని ఎంతో దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని బట్టి దేవునికే మహిమ. ఇంకా మనం భారంగా మన కుటుంబాల్లో ఉన్నటువంటి చిన్నగా ఉన్నప్పుడే బిడ్డలకు మనం మాదిరి ఎప్పుడైతే మనం కనపడతామో వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు నేర్చుకుంటారు అనేది నిజంగా ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు ఎంతో సంతోషం వేస్తూ ఉంటుంది. మనం నెత్తి నోరు కొట్టుకొని చెప్పి వానికి మనం చేయకపోతే వాడు ఎప్పటికీ నేర్చుకోలేడు. మనం అదే వాక్యంలో కూడా మన ఎవరో పంచుకుంటూ వచ్చారు, శ్యామ్ బ్రదరు. మనకు బైబిల్ అంతా తెలుసు, డాక్ట్రిన్ అంతా తెలుసు, మనం మంచి పరిచర్లో ఉన్నాం, మనం మంచి ఎల్డర్లా ఉన్నాం. ఇది కాదు మనకు దేవుడు కౌంట్ చేసేది, ఎంత మటుకు మనము దేవుని చేత నడిపించబడుతున్నాం అనేది చూస్తూ మన చుట్టుపక్కల వారు ప్రవర్తిస్తారంట. నిజంగా ఆ బిడ్డల విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను ఈ సాక్ష్యాన్ని బట్టి. ఇంకెవరైనా మరి మీరు సాక్ష్యాన్ని కలిగి ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి. ఇంకెవరి దగ్గర సాక్ష్యాలు లేనట్లయితే మరి మనం ఒకరిద్దరం ప్రార్థన చేస్తాము, తర్వాత మనము ముగించుకోవచ్చు. లేదు ఎటువంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నట్లయితే దయచేసి అది ఎంత చిన్నదైనా తెలియజేయండి. దేవుడు ఆ విషయం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. నిజంగా సాక్ష్యం లేదంటే కూడా అంటే ప్రైజ్ మీరు పిల్లల గురించి చెప్తుంటే నాకు కూడా చెప్పాలనిపించింది. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తున్నాం కదా పిల్లల గురించి. నేను కూడా ఈ మధ్య కొంచెం పిల్లల్లో మార్పు నేను చూశాను. అది నేనేమి చెప్పలేదు ఎప్పుడు, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి
ఇట్లా ఉండాలి అట్లా చెప్పను, కానీ రోజు అడుగుతాను బైబిల్ చదువుకున్నారా, ప్రేయర్ చేసుకున్నారా అని. బ్రేక్ఫాస్ట్ పెట్టే ముందు మా గ్రాండ్ చిల్డ్రన్ని ఇద్దరు నా దగ్గరే ఉంటారు. అయితే ఈ మధ్య 2 సార్లు నేను దేవుడికి ఎంతో వందనాలు చెప్పాను. వినాయక చవితి రోజు మా బాబుకి స్కూల్లో చెప్పారంట, ఏమని, మీరు యాక్టివిటీ చేయాలి, గణేష్ జయంతి కాబట్టి అన్ని మటీరియల్ తెచ్చుకోండి, దాంతో క్రాఫ్ట్ చేయాలి అని. నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్తో చెప్తున్నాడు, మమ్మీ రేపు నేను క్రాఫ్ట్ చేయాలి, మా టీచరు తీసుకురమ్మంది క్రాఫ్ట్ చేయడానికి ఇవన్నీ అని లిస్ట్ చెప్తా ఉన్నాడు. అయితే వాళ్ళ మదర్ అంది, ఇప్పుడు చెప్తావేనా, ఇప్పుడు ఎక్కడ తెస్తాను నేను అన్నాను. అంటే నేను వెళ్ళి వెంటనే ఇంటర్వెన్షన్ అయ్యి, చూడు నాన్న, మనము మందిరానికి వెళ్తాం కదా, చర్చ్కి వెళ్తాం కదా, మనం విగ్రహాలను పూజ చేయం కాబట్టి నువ్వు చెప్పు స్కూల్లో ఏం చెప్తావంటే, టీచర్ మంచిగానే చెప్తున్నానా, నేను చెయ్యను, మా పేరెంట్స్ దానికి ఇష్టపడరు, అయినా కూడా మేము చర్చికి వెళ్తామని చెప్పు ఒక మాట అని అన్నాను. అది క్రిస్టియన్ స్కూల్, అది యాక్చువల్గా. అసలు మీ స్కూల్లో ఇది ఎలా చేస్తున్నారని కొంచెం నేను చెప్పాను విగ్రహారాధన గురించి. బైబిల్లో ఇలా ఉంది నాన్న, మనం చేయకూడదు, అట్లాంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మనం దేవుడి కోసం నిలబడాలి అన్నారు. అంతే 2 మాటలు చెప్పాను. మా పాపకు కూడా చెప్పాను, అమ్మ నువ్వు మటీరియల్ ఇవ్వబాకు వాడికి, ఎందుకంటే ఒకవేళ వాడు ఇస్తే వాళ్ళు బలవంతం చేస్తారేమో చేయడానికి, చేయమని ఇప్పటి నుంచే మనం నేర్పించాలి, ఇంక వీడు పెద్దోడు అవుతున్నాడు అని అన్నాను. మరి ఎట్లానో ఆ చిన్న మాట దేవుడు వాళ్ళల్లో పనిచేసేటట్టు చేసి మా పాప కూడా మటీరియల్ ఇవ్వలేదు. ఇవ్వకపోతే వెళ్ళాడు స్కూల్కి. వెళ్ళిన తర్వాత అందరు తీసుకొచ్చారంట, ఒక 3 తీసుకురాలేదంట, వీటితో పాటు ఇంకో 2 పిల్లలు కూడా తీసుకురాకపోతే ఆ టీచర్ అడిగిందంట, ఎందుకు నువ్వు తీసుకురాలేదంటే, నో మై ఫెయిత్ ఈజ్ డిఫరెంట్, మా పేరెంట్స్ చర్చికి తీసుకెళ్తారు, మేము కూడా చర్చికి వెళ్తాం కాబట్టి నేను చెయ్యను అని. నేను ఏదైతే చెప్పానో విగ్రహాలు మనం చేయకూడదు, విగ్రహ పూజ చేయకూడదని, దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి మనం విగ్రహాలు పూజించకూడదు నానా అని చెప్పాను నేను. అయితే అదే మాట అక్కడ చెప్తే, నువ్వు రాసివ్వు అందంట. నువ్వు రాయి, ఏం రాస్తావో అట్లా, నేను చెయ్యను అంటే మేము ఊరుకోము అంద. వెంటనే వీడు రాసిచ్చాంట, మై ఫెయిత్ ఈజ్ డిఫరెంట్, వీ గో టు చర్చ్, ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ అని. వచ్చి వీడిని చూసి ఇంకొకటి వచ్చి రాశాడంట, వీ ఆల్సో గో టు చర్చ్, ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ అని. ఇంకొకడేమో నేను చేస్తానని చేశాడు. ఎందుకు అమ్మమ్మ వాడు చేశాడు అంటే నేను అన్నాను, మేబీ వాడి ఇంట్లో చెప్పుండకపోవచ్చు నాన్న వాళ్ళ అమ్మ నాన్నకి, వాడికి లేకపోతే చెప్పుంటే వాడిని కూడా అలాగే గైడ్ చేశాను. సో చిన్న స్టెప్ మనం తీసుకున్నప్పుడు దేవుడు పిల్లల్ని కూడా అక్కడ వాడుకుంటాడు. రాసిస్తే మరి ఏమందిరా మా టీచర్ అంటే, ప్రిన్సిపల్కి ఇస్తానమ్మ అమ్మమ్మ అన్నాడు. అబ్బా మాకైతే ఎంతో అనిపించింది, పర్లేదులే. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాను వాడికి, పుట్టక ముందు వాళ్ళ మదర్ ఏం పేరు పెట్టాలని ప్రార్థన చేశానమ్మా, దేవుడు నాకు ఈ పేరు పెట్టమని రివీల్ చేశాడు, అందుకని డానియల్ అని పేరు పెట్టింది. పాపకు కూడా అట్లాగే ప్రేయర్ చేసినప్పుడు అన్న అని పేరు పెట్టమని తనకి తన డైలీ డివోషన్లోను వచ్చిందంట. తర్వాత ఒకసారి వినింది కూడా అంట దాని గురించి, తన మనసులో అనుకున్నప్పుడు పెట్టాలా వద్దా అనుకున్నప్పుడు ఆ పేరే పెట్టాలని. అప్పటి నుంచి ప్రతిరోజు నేను ప్రేయర్ చేసేటప్పుడు చేస్తాను, ప్రభా వీళ్ళకి ఈ పేర్లు ఇచ్చావు అంటే ఇందులో ఏదో ఒక ఉద్దేశం ఉంది మీకు, కాబట్టి దాన్ని నెరవేర్చండి. ఈ పిల్లలు ఇద్దరు మీకోసం పెరగాలి, మా ఉద్దేశం కాదు, మా ఇష్టం కాదు. ఆ పిల్లలకి ఆ పేర్లు ఉన్నాయి కాబట్టి ఇద్దరు మీకోసం విట్నెస్గా ఉన్నారు. అట్లా ఈ పిల్లలు ఇద్దరు రాబోయే కష్టకాలంలో మీకోసం విట్నెస్గా ఉండాలి. అది అయిపోయింది. తర్వాత మా చిన్న పాప దానికి 5 years, ఇప్పుడు ఇంకా ప్లే స్కూల్లోనే ఉంది, ఎల్కేజీ ఈ ఇయర్ అయిపోయింది అన్నమాట. అయితే మొన్న ఇది అంతా వింటుంది ఆ పాప, మేము మాట్లాడుకునే వీటితోటి. హోలీ ఆడమని ఇప్పుడు స్కూల్స్ అన్నిట్లో ఈ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తున్నారు కదా, హోలీ ఆడమన్నారంట. ఆడమంటే నో ఐ డోంట్ వాంట్ టు ప్లే దిస్ అందంట. ఎందుకు అంటే, నో దీస్ ఫెస్టివల్స్ వీ వోంట్ ఫాలో,
వీ గో టు చర్చ్ అని చెప్పింది, వీ గో టు సండే స్కూల్ అని చెప్పిందంట. ఆ టీచర్ చాలా నో నో దిస్ ఈజ్ ఓన్లీ ఫన్ గేమ్ అనిందంట. నో ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్, మై పేరెంట్స్ డోంట్ అలౌ మీ టు ప్లే దిస్ అని అన్నారు. దే డోంట్ లైక్, ఐ డోంట్ వాంట్ టు పార్టిసిపేట్ అని చెప్పిందని. చిన్నది కదా, దానికి అర్థమైంది హిందూ ఫెస్టివల్స్ మేము చేయకూడదు అనేది. ఎందుకంటే ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఈ డ్రమ్స్ ఇవన్నీ వేసుకొని గణేష్ జయంతి అప్పుడు వెళ్ళేటప్పుడు వెళ్ళి నుంచొని చూస్తామా అని అడుగుతూ ఉంటుంది ఎప్పుడన్నా నాతో ఉన్నప్పుడు. వద్దమ్మా, అవన్నీ హిందూ ఫెస్టివల్స్, అవన్నీ ఐడిల్స్, సో దాంట్లో ఏం లేదని చిన్న చిన్న మాటలే చెప్తాను, బైబిల్ నుంచి ఒక వాక్యం తీసి చూపించి చెప్తాను. అది పిల్లలో పనిచేస్తుందా అనిపించింది నాకు. సో దేవుడు అట్లా ఈ పిల్లలిద్దరిని దేవుడి కోసం పెంచాలని మా ఆశ. మా పిల్లల కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి, నాకు కూడా దేవుడు మంచి జ్ఞానం ఇవ్వాలి అని ప్రార్థన చేయండి. వాళ్ళిద్దరు స్కూల్స్లో విట్నెస్ చేశారు దేవుడి గురించి. ప్రైజ్ ద లార్డ్ అండి. నిజంగా మంచి విషయం. చిన్న పిల్లలైనా కానీ గొప్ప సాక్ష్యాన్ని తెలియజేస్తూ వచ్చారు. మనం సువార్తలు పంచినప్పుడు లేదంటే వారు ఎంత మేరకు వాళ్ళు ఆ కనెక్టివిటీలో ఉంటారు అనేది మనకు తెలియదు, కానీ ఇలా క్లోజ్డ్ రెగ్యులర్ ఇంటరాక్షన్ ఉన్న వాళ్ళ దగ్గర మనం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో ఆ కార్యం జరుగుతుంది. నిజంగా అది ఆ టీచర్ ఎలా రెస్పాండ్ అయినప్పటికి కూడా నిజంగా క్రైస్తవులు ఎలా ఉంటారు అనేది తను ఖచ్చితంగా ఆ మాట తన హృదయంలో కార్యం జరిగి ఉంటుంది అనేదే నేను నమ్ముతా ఉన్నాను. నిజంగా పిల్లల్ని బట్టి అక్కడ ఉన్నటువంటి మీ కొరకు మరి పిల్లల కొరకు కూడా మనము అందరి పిల్లల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా మరి ప్రవీణ్ పగడాల అన్న గారి గురించి కూడా మనము అంటే ఏమైనా చెప్తున్నారా? అంటే నేను ఒకటి అనుకుంటాను బ్రదర్, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు నేను అనుకునేదాన్ని మా పిల్లలు ఇద్దరు గర్ల్స్ కాబట్టి మా దగ్గర ఉండరు, వాళ్ళ పెళ్ళైతే ఎక్కడో ఉంటారు అన్నాను. ఎప్పుడో ఎక్కడికన్నా ఈయన క్యాంప్స్ వెళ్ళేవాళ్ళు కాబట్టి ఎప్పుడు నేను నా పిల్లలతోనే ఉండాలి, వాళ్ళ మీద ఒక కన్నేసి పెట్టాలి, ఫస్ట్ వీళ్ళు ప్రయారిటీ అన్నట్టు ఉండేదాన్ని నా లైఫ్లో. అయితే ఎక్కడికన్నా సువార్తకి వెళ్ళేటప్పుడు కూడా అందరు నన్ను అడిగేవాళ్ళు, రా ఎందుకు రావు పిల్లల్ని అంటే, వీళ్ళిద్దరు యంగ్ గర్ల్స్ కాబట్టి నాకు వీళ్ళని వదిలేసి వెళ్ళడము ఎందుకు అంత సేఫ్ కాదేమో, ఎందుకు నేను వీళ్ళు ఏ టీవీ చూస్తారో, ఏ కంప్యూటర్ పెట్టుకొని ఏం చూస్తారో, ఎంత దేవుళ్ళు మనం పెంచినా కానీ ఇవన్నీ టెంప్టేషన్స్ కదా అని ఎక్కువ శాతం వెళ్ళేదాన్ని కదా. ఎప్పుడు ఏమనుకునేదంటే మనసులో, ప్రభా నాకు ఈ పిల్లల్ని ఇచ్చారు కాబట్టి వీళ్ళ బాధ్యత కూడా నాకు ఉంది కదా, నేను ప్రేయర్ చేస్తాను ఇంట్లో ఉండి ఈ మినిస్ట్రీ గురించి అని అట్లా చాలాసార్లు అనుకునేదాన్ని అనమాట. వెళ్ళాలని ఆశ ఉన్నా కానీ ఇది ఒక అబ్స్ట్రకల్ లాగా ఉండేది నాకు. కానీ నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే, నాకు దేవుడు మాట్లాడింది. చాలా బాధపడ్డాను ఆ విషయంలో, నేను దేవుని పని చేయలేకపోయానే అని. యెహోవా పట్టణం అని కాపాడిన యెడల కాపు కాయవాని ప్రయాస వ్యర్థమే అని ఒకసారి దేవుడు నాతో మాట్లాడారు. అది నిజంగా నేను చూశాను. పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే చేసుకోలేము అనే పాఠాన్ని నేను నేర్చుకున్నాను అన్నమాట నా లైఫ్లోనే. అప్పటి నుంచి నేను ఈ పిల్లల గురించి ప్రార్థన చేయాలనే భారం దేవుడు నాకు పెట్టాడు. ఇంకోటి ఏంటంటే, ఇల్లు కొనుక్కునేటప్పుడు కూడా నేనేమనుకున్నానంటే, నాకు ఇద్దరు ఆడపిల్లలు కదా, వీళ్ళు నా దగ్గర ఉంటారా, ఎందుకు మాకు 3 బెడ్రూమ్, మాకు 2 బెడ్రూమ్ చాలు అని నా అంతటి నేను ఆ డెసిషన్ తీసుకున్నాను. ఎప్పుడు ప్రతి దాంట్లో ప్రేయర్ చేసేదాన్ని, దేవా మీ చిత్తమా కాదా, ఏం కొనాలి, ఈవెన్ పిల్లలకి బట్టలు కొనిపెట్టేటప్పుడు కూడా ముందు 1 వీక్ నేను ప్రేయర్ చెప్పించేదాన్ని, నేను మీ ఇద్దరికి బట్టలు కొందాం అనుకుంటున్నా, మీరు ప్రేయర్ చేయండి అని. మేము కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు వాళ్ళతో చేపించేదాన్ని, బయటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రేయర్ చేసి తీసుకెళ్ళేదాన్ని. అట్లాంటి దాన్ని ఇల్లు కొనే విషయంలో మాత్రం ఎందుకు అట్లా అంటానో నాకు తెలియదు. మా హస్బెండ్ నేను ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు నేను అన్నాను, ఎందుకండి ఆయన 3 బెడ్రూమ్ కొనాలని, నేను 2 బెడ్రూమ్ కొనాలని, ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళం. నేను అన్నాను, అవసరం లేదండి మనకి ఇల్లు,
ఆ 2 బెడ్‌రూమ్స్ చాలు. నాకు నేను చేయలేను. మన ఇద్దరమే మిగులుతాం చివరికి. ఎప్పుడైనా పిల్లలొస్తే ఇంకో బెడ్‌రూమ్ ఉంటది కదా! కానీ నేనేం ఫేస్ చేశానంటే, అది నా సొంత డెసిషన్ అని నేను తర్వాత రియలైజ్ అయ్యాను. చాలా దేవుడి దగ్గర క్షమాపణ అడిగాను. ఎన్నో సార్లు మా ఇంటికి ఎప్పుడూ గెస్ట్‌లుంటారసలు. 20 డేస్, మంత్‌లో 20 డేస్ ఉన్న మంత్స్ కూడా ఉంటాయన్నమాట. అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానంటే, పిల్లలు ఒక ఏజ్‌కొచ్చాక ఈయనని కింద పడుకోమని లేదు. పిల్లల్ని హాల్‌లో పడుకోబెట్టలేక చాలా ఒకలాంటి ఎవరైనా వస్తున్నారంటే ఎంతో ఇన్‌కన్వీనియన్స్ నాకు అర్థమయ్యేదన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను, దేవా ఇది నేను నా సొంతంగా నేను అనుకున్నాను. నీ చిత్తమేంటి? నాకేం అవసరం? ఇందులో నేను చెయ్యొచ్చా? చేయకూడదా? అనే ప్రేయర్ నేను చేయలేకపోయాను అని తర్వాత క్షమాపణ అడిగాను దేవుడి దగ్గర. అట్లా నేను చేసిన ప్రతి డెసిషన్ దేవా నీ చిత్తం ఏంటి అని అడగకుండా నేను తీసుకున్న ప్రతి డెసిషన్ నాకు నష్టమో, కష్టమో అదే నా లైఫ్‌లో నేను నేర్చుకున్న పాఠం. ఎస్ ఆంటీ. ఎస్. ప్రతి చిన్న విషయంలో ఆధారపడినప్పుడే నిజంగా ఇప్పుడు సాక్ష్యాలని కాదు, మనం బైబిల్‌లో ఉన్నటువంటి పరిస్థితులు గానీ, ఇవన్నీ గమనించినప్పుడు ప్రతి చిన్న విషయంలో వాళ్ళు ఆధారపడుతూ వచ్చారు. అప్పుడే అందులో దేవుడు చొరవ తీసుకున్నాడనేది నిజంగా మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అయినప్పటికీ మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఇంకో విధంగా కూడా ఆయన సాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా అని ఇలానే ఉండిపోతుంది అనేది కూడా మనము ఏం లేదు. మన హృదయాన్నే దేవుడు చూస్తాడు. 100కి 100 ఆ పశ్చాత్తాపాన్ని ఆయన అంగీకరిస్తాడు కూడా. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. సో మనము ఒక 2 విషయాలు మనం క్లుప్తంగా మాట్లాడుకొని మరి ముగించుకుందాం. మరి ప్రవీణ్ పగడాల సహోదరుడు మరి గడిచిన వారమంతా మనము ఈ 2-3 రోజుల నుంచి మరి అన్నగారి యొక్క మరణాన్ని బట్టి అనేక మంది బాధపడుతున్నారు. కొందరేమో ఇది ఖచ్చితంగా క్రైస్తవులు నోరు విప్పాల్సిన సందర్భం అని స్టేట్మెంట్స్ కదా చాలా చూస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ ఒకే రకంగా ఉన్నప్పటికీ మరి ఆ యొక్క ప్రవీణ్ అన్న వాళ్ళ మిస్సెస్ అంటే సోదరి జెసికా మరి తన యొక్క స్టేట్మెంట్ కూడా అందరూ వింటూ ఉన్నారు. అందరూ స్టేటస్లలో కూడా చూస్తూ ఉన్నారు. తను చెప్పినటువంటి మాట మరి ఏ విధంగా అంటే మరి 1999లో గ్రాహం స్టెయిన్స్ గారి ఒరిస్సాలో వారి భర్త వారిద్దరి పిల్లలను మరి అదే వెహికల్లో పెట్టి కాల్చివేసినప్పుడు మరి ఆమె ఏది స్టేట్మెంట్ అయితే చేశారో, ఆ సహోదరి ఏదైతే స్టేట్మెంట్ చేశారో నేను పూర్తిగా క్షమిస్తున్నాను అని అదే స్టేట్మెంట్ మరి ఈ దినాల్లో మరి జెసికా సిస్టర్ కూడా చేయడం అన్నది తరాలు మారినప్పటికీ, జనరేషన్స్ మారుతున్నప్పటికీ, ఇయర్స్ కొనసాగించబడుతున్నప్పటికీ క్రీస్తు ప్రేమ స్వచ్ఛమైనటువంటి మనసును చూడగలుగుతూ ఉంది. క్షమించే నిజంగా ఆ పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ఆ మాట మనం ప్రార్థనలోనే చేసేస్తాం కదా. మా తప్పిదములు క్షమించిన ప్రకారం మేమును క్షమించినట్లు అనే మాట నిజంగా ఆ పరలోక ప్రార్థనలో ఉంది. కానీ అది బ్రతుకులో ఎంత మేరకు పనిచేస్తుంది అనేది ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు నిజంగా క్రైస్తవ్యం ప్రతి ఒక్కరిలో స్థిరంగా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడనేది నమ్ముతూ వస్తాం. నిజంగా మరి అటువంటి హృదయంతో మనం ఎప్పుడైతే నిజంగా ప్రభువుకు చోటిస్తామో దేవుడు మరి ఈ యొక్క మరణాన్ని బట్టి నిన్న వాక్యం పంచుకున్నప్పుడు మరి శ్రీధర్ అన్న కూడా చెప్తూ వచ్చాడు. నిజంగా హింస అనేది పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతంలో ఒక గొప్ప ఉజ్జీవం జరగబోతూ ఉంది. ఆ యొక్క దేశంలో ఒక గొప్ప కార్యం జరగబోతూ ఉంది. నిజంగా స్టెఫెన్ మరణం తర్వాత మనము ఒక మంచి పౌలును చూడగలుగుతాం. మరి అంటే ఇలాంటి దినాలు మనకి ఎలాగో హిస్టరీలో ఉన్నాయి. మరి అన్న కూడా నిన్న మెసేజ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతూ వచ్చినప్పుడు గ్రాహం స్టెయిన్ గారు ఎవరైతే చంపారో ఆ వ్యక్తి దేవుని చేత పట్టబడి ఇప్పుడు పాస్టర్గా కొనసాగించబడుతూ ఉన్నాడు. నాకు తెలుసు కానీ అంత క్లారిటీగా లేదు. నేను మళ్ళా మెసేజ్ తర్వాత మరి శ్రీధర్ అన్న ఫోన్ చేసి ఏంటన్నా ఈ పరిస్థితులు, నాది కొంత ఆత్రం బ్యాచ్, ఏం చెప్పాలో తెలియక నేను కంగారుగా
రెస్పాండ్ అయిపోతూ ఉంటా, బరస్ట్ అయిపోతూ ఉంటా. ఏంటబ్బా ఇలా జరిగింది అనేది త్వరగా ఎలా అంటే సాధారణ విశ్వాసి కంటే ఘోరంగా మాట్లాడుతూ ఉంటాం. అయినప్పటికీ అన్న మరి ఇలా ఉంటుంది బ్రదర్ అని అన్న క్లారిటీ ఇస్తూ నిజంగా చాలా స్ట్రెంథన్ చేశాడు. నేను బలపరచబడ్డాను. నిజంగా ఇలాంటి స్టాండ్ ఆ సిస్టర్స్ ఎలా తీసుకున్నారనేది కూడా కొంత ఒక మంచి ఆత్మీయ జీవితం ఉంటే తప్ప అలా చెప్పలేము. దేవుడు వారి పక్షాన నిజంగా కూతురు వయసు వాళ్ళు అంత ఈజీ కాదండి. కళ్ళ ముందు బాడీ పెట్టుకొని ఏడవకుండా ఆ ఏడుపును దిగమింగుకొని మాట్లాడడం అనేది అంత సులువైన విషయం కాదు. కానీ వాళ్ళు ఎంత ఫుల్ క్లారిటీతో కాన్ఫిడెంట్గా మాట్లాడారు. నిజంగా దేవునికే మహిమ. ఈ రోజుల్లో నిజంగా ఇలాంటి వారు చాలా కరువైపోయినారు. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా నాలాగా ఆత్రపడేవాళ్ళు, నాలాగా గాబరపడేవాళ్ళు కదండి. లేదంటే ఈయన పూర్తిగా మనం ఫెయిత్లోనే లేము అన్నంత వేరే వర్షన్లో మాట్లాడడం, నోటికి వచ్చినట్టు రెస్పాండ్ అయిపోవడం, లేదంటే మనలో ఉన్నటువంటి పాత జీవితం వాని మీద నేను ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను అనే స్వభావాన్ని చూపించడం, లేదంటే ఈయన నాకేంటి ఆ విషయంతో అనేటటువంటి కేర్లెస్ అయినా కానీ, ఈవెన్ మనం క్రిస్టియన్ ఫెలో బిలీవర్స్ అయినప్పటికి కూడా ఎన్నో ఉండకపోలేదన్నమాట మనలో. కాబట్టి నిజంగా మనం ఏం చూపిస్తూ ఉన్నాము మన యొక్క ఫెయిత్ ద్వారా అనేది అదే మన ఫెయిత్. నిజంగా ఇంత కృంగదీసేటటువంటి సందర్భంలో ఎలా మాట్లాడగలుగుతారు? ఎలా? నిజంగా అదే వాళ్ళ విశ్వాసం. నువ్వు రెస్పాండ్ ఎట్లా అయితే ఉన్నావో అదే మన విశ్వాసం వ్యక్తిగతంగా కదా. మనం ఎంత వాక్యం తెలుసు అనేది కాదు, కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ దుఃఖం వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నావు, దట్ ఈజ్ యువర్ ఫెయిత్, దట్ ఈజ్ మై ఫెయిత్ కదా. నిజంగా ఆ ప్రవీణ్ పగడాల అన్నగారి యొక్క సాక్ష్యాన్ని బట్టి నిజంగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అనేది మనం భారంగా ప్రార్థన చేయాలా. ప్రార్థన చేసే వాళ్ళు కరువైపోయినారు కదా. ఎంతసేపు మనం యాక్టివిటీస్కి ఎక్కువ స్థానం ఇస్తున్నాం, కానీ ప్రార్థనలకు చాలా తక్కువ సమయం ఇస్తూ ఉన్నాం. నిజంగా ఆ విధంగా ఒరిస్సా గ్రాహం సెయిన్స్ గారు, ఆ గ్లాడియా సిస్టర్ ఇచ్చిన రెస్పాన్స్, ఎవరైతే వాళ్ళు ఆ రోజు ఆ రెస్పాన్స్ ఇచ్చి ప్రార్థన చేస్తూ వచ్చారో, ఎవరైతే ఆ శ్రమకు ఆ మరణానికి కారణమైన వాళ్ళు దేవుని చేత పట్టబడ్డానికి అనేక మంది ప్రార్థన చేసి ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేసి ఉంటారు. కానీ ఈరోజు మనం కూడా అటువంటి భారంలోనికి రావాలి. నిజంగా మనం మన తరంలో చూసాం ఇలాంటి మరణాన్ని కదా. 1999 కూడా మన తరమే, కానీ నాకంత జ్ఞానం ఉన్నటువంటి వయసు కాదు కనుక నేను గుర్తించలేకపోయాను విశ్వాసంలో. కానీ ఈరోజు మన బాధ్యత ఇది. ఇలాంటిది ఒకటి జరిగినప్పుడు నువ్వు నేను మేల్కొని ఇటువంటి వాటిని వెనక దేవుడు చేయబోయే కార్యం కొరకు ప్రార్థన చేయాలి. ఒక తరం రాబోతుంది, ఒక మంచి తరం రాబోతూ ఉంది దేవుని పక్షాన. ఇంతమంది మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం దేశ నలుమూలల, మరి ప్రపంచ నలుమూలల దేవుని కృప కొరకు, సువార్త కొరకు ఇంత ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కాబట్టి భారతదేశం పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేది నిజంగా నిన్న ఒక సహోదరి మాట్లాడుతూ కూడా చెప్తా ఉంది. ఇది 2 తెలుగు రాష్ట్రాలకే కాదు పరిమితము, దేశ నలుమూలలో కూడా ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఈ యొక్క క్రైస్తవుల యొక్క ఐక్యతను, క్రైస్తవుల యొక్క ఆ యొక్క ప్రేమతో కూడిన స్వభావాన్ని, క్రీస్తు ప్రేమను పంచే విధానము అందరూ గ్రహించగలుగుతూ ఉన్నారు. దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు అనేది అనేక మంది చెప్తా ఉన్నారు. కొందరి కుటుంబాల్లో అయితే మేము ఇంకా భోజనం చేయలేదయ్యా 2 రోజులు అవుతుందని చెప్పినారు. అసలు ఎలా ఇలా సాధ్యమా? ఎవరో మన ఇంట్లో చనిపోతేనే సాయంత్రానికో లేదా మరుసటి రోజు భోజనం చేస్తాం కదా. నిజంగా ఇలాంటి భారం నీకు నాకు వస్తుందా ఇంతకు కదా? ఎంత మేరకు వస్తూ ఉంది అంటే ఏదో గొప్ప కార్యం అలా జరిగిందనే ఆ యొక్క రివెంజ్ వైఖరి కాదు, కానీ ప్రార్థన చేయాలని భారం, ఆ కుటుంబం కొరకు, ఆదరణ కొరకు మనం కూడా బాధ్యతగా వారిని ప్రతిదినం మరి వారి ఇప్పుడు ఎక్కడ తిరిగినా వారికి ఎంత సమస్యగా ఉంటుంది, వారు కనపడినప్పుడు కానీ, లేదంటే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కొందరు అంటున్నారు. ఆ యొక్క సహోదరికి కూడా
మరి కొన్ని బెదిరింపు కాల్స్ ఉన్నాయని. కాబట్టి ఇవన్నీ మనం గమనించినప్పుడు నీకు నాకు ఎంతో బాధ్యత ఉంది, ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. చైన్ ప్రేయర్స్లో కూడా మనము ప్రతి శనివారం పర్సిక్యూటెడ్ పీపుల్ కొరకు, దేశం యొక్క సువార్త కొరకు, అధికారుల కొరకు, నిన్న నాకు శ్రీధర్ అన్న కూడా జ్ఞాపకం చేస్తాడు, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ వాళ్ళ ప్రాంతాలు, వీలైతే వాళ్ళ పేర్లు, వీలైతే వారి యొక్క ఏవైతే గ్రూప్స్గా ఉన్నాయో ఆ గ్రూప్స్ పేర్లు పెట్టి మరి ప్రేయర్ చేయండి. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని మరి అన్న నిన్న కూడా తెలియజేస్తూ వచ్చాడు. మీరందరూ కూడా అటువంటి భారాన్ని కొనసాగించాలి. ఎక్కడో జరిగింది ఇలా మనం ఒక 4 రోజులు చెప్పుకొని వదిలేసే విషయం కాదు ఇది కదా. మనం ఆ భారాన్ని కొనసాగించాలి, ఆ ప్రార్థనా భారాన్ని. ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుని చేత పట్టబడాలి, వారే పౌలుగా మారాలి. అలాంటి స్థాయిలో మనము ఎప్పుడైతే ప్రార్థనా భారాన్ని చేయగలుగుతామో దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క కార్యం ఆయన కృప ద్వారా జరిగించడానికి ఆయన నిత్యము మరి ఆయన మనల్ని చూసేటటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. మరి నిన్నటి దినాన కూడా మరి బైబిల్ స్టడీలో అనేక విషయాలు మాట్లాడినప్పుడు నిజంగా మన హృదయంలో ఎన్నో రూప్స్ ఉంటాయి. మనకు ఆ వాక్యం విన్నటువంటి వాళ్ళు మరి గమనించగలుగుతారు మన హృదయంలో కదా. కోపం అనేది ఒక వ్యక్తి మీద ఉంటుంది, ఒక వ్యక్తి మీద ఓర్వలేని స్వభావం ఉంటుంది, ఒక వ్యక్తి అంటే అధికమైన ప్రేమ ఉంటుంది. ఇలా ఒక డిఫరెంట్ మైండ్ సెట్ కానీ లేదంటే డిఫరెంట్ థాట్ లైన్ కానీ మన హృదయంలో ఉన్నప్పుడు ఎయిదర్ పాజిటివ్ని బట్టి వరీ లేదు, కానీ మనకున్న నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో పనిచేయడు అనే మాటను మనం వింటూ వచ్చాం. నిజంగా ఆ విషయాన్ని బట్టి మనకు తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మనలో ఎంతో కొంత ఆ కార్నర్కు మనము స్పేస్ ఇస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఏది ఏమైనప్పటికీ మనం ప్రభు బిడ్డలుగా క్షమించాలి, ప్రభు బిడ్డలుగా మనం కలిసిపోవాలి, ప్రభు బిడ్డలుగా మనము కలిసికట్టుగా పనిచేయాలి. ఇంకా మనలో ఎలాంటి వైఖరి వస్తుందంటే, నేను ఎల్డర్ను, లేదంటే గిన నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఫెయిత్లో ఉన్నాను, లేదంటే గిన నేను దేవుని విషయాల్లో నేను చాలా బాగున్నాను, నాకు డాక్టరీని తెలుసు, ఇలాంటి వైఖరితో కాకుండా ప్రతి ఒక్కరిని సాధారణంగా దేవుడు ఎట్లయితే ఆయన ఏమీ తెలియని వ్యక్తులను కూడా ఆయన ఎంతగా ప్రేమించాడు మరి అనేది మనం గుర్తించి క్రీస్తు ప్రేమనే మనం ప్రతిబింబించే విధంగా ఎప్పుడైతే మనం ఉంటామో నీ ద్వారా నా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసుకోవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నిలువబడి ఆయనతో నింపబడి మనం కూడా మరి దేవుని కొరకు నిలబడగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయనుగాక. మరి ఎవరైనా క్విక్గా మరి ఏదైనా తెలియజేయాలి లేదా ఏదైనా పంచుకోవాలి అనుకుంటే మరి మీరు కొంత సమయం తీసుకోవచ్చు. తర్వాత మనము చివరిగా మరి మన మధ్యన ఉన్న నల్లి సిస్టర్ ఒక పాట పాడతారు, మనం సరిగా ముగించుకుంటాం. అంతకు ముందుగా మరి ఏదైనా మీరు ఇంకా షేర్ చేసుకోవాలి అనుకుంటే నిజంగా చెప్తా ఉన్నాను, బైబిల్ స్టడీని బట్టి అద్భుతంగా దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా సమయం ఉంటే ఖచ్చితంగా ఆ సమయానికి జాయిన్ కావాలని మనవి చేస్తూ ఉన్నాను. ఏదైనా విషయం ఉన్నట్లయితే మీరు తెలియచేయచ్చు. ప్రైజ్ ది లార్డ్ అండి. సో ఏ విషయము మరి పంచుకోవడం అనేది ఏదైనా కానీ ఉంటే తెలియచేయచ్చు. లేని పక్షాన మనము శ్రీధర్ అన్న ఏదైనా మీరు కమ్యూనికేట్ చేస్తారు అంటే మరి ఒక 2 to 5 minutes మీరు షేర్ చేయొచ్చు అన్న. మరి మీరు కూడా వీలైతే చైన్ ప్రేయర్స్ కొరకు కూడా జాయిన్ అవ్వండి మీ అవైలబిలిటీని బట్టి. ప్రేయర్ లార్డ్ అన్న. ఓకే. సో థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మన మధ్యన ఉన్న ఇద్దరు ప్రేయర్ చేస్తారు, తర్వాత నల్ సిస్టర్ ఒక పాట పాడతారు. అన్న మీరు ఈ యొక్క సాక్ష్యాలన్నిటిని బట్టి మరి
9 గంటల నుంచి ఆరంభమయ్యే చైన్ ప్రేయర్ కొరకు కూడా ప్రార్థన చేయండి. కన్నయ్య బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. దయగల మా తండ్రి, మీరు ఉన్నతమైన